హలో హాయ్ అండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ సామాన్ల మీద రివ్యూ చేద్దాం. సాధారణంగా మన డీమార్ట్ గట్రా వెళ్ళేటప్పుడు అక్కడ అట్టా పౌడర్ తీసుకుంటారు చాలామంది. అదే గోధుమ పిండి తీసుకున్నప్పుడు సాధారణంగా అందరూ మల్టీగ్రెయిన్ తీసుకుంటారు. మల్టీగ్రెయిన్ తీసుకోవద్దు. అంటే మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే దానివల్ల మీరు ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతారు. చపాతీ అంటే మన బ్రెయిన్లో ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతారు. ఏదో మీకు తప్పదు అదే కావాలి అనుకుంటే అది కొనుక్కోండి. ఇంకా దానివల్ల పెద్ద ప్రోటీన్స్ ఏమి వచ్చేవు. ఒకటి. రెండు, సాధారణంగా మ్యాగీ ప్యాకెట్లు పెడతా ఉంటారు. మ్యాగీ ప్యాకెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొనేసుకుంటుంటారు చాలామంది. దానివల్ల ఏమో సార్ ఒకసారి ఓపెన్ చేశారనుకోండి, అవి పీసులుగా ఉండి అక్కడ లోపల మసాలా ప్యాక్స్ ఉంటాయి. ఒకసారి మీరు ఓపెన్ చేస్తే తర్వాత ఈ బొద్దింకలు దూరిపోవడం, తర్వాత ఆ మసాలా ప్యాకెట్లు మిస్ అయిపోతూ ఉంటారు. అందువల్ల మీరు 12 రూపీస్ అని చిన్న ప్యాక్ ఉంటుంది. అలాంటి ఒక డజను ఒక 20-30 తీసుకోండి. అప్పుడు నైట్ ఎప్పుడైనా పిల్లలు కావాలంటే ఒకటి తీసుకొని కట్టేసుకుని తింటారు. అర్ధరాత్రి కొంతమంది తింటుంటారు. సో దానివల్ల మీకు కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఒక పీస్ వేసి అక్కడ 2 పీసులు వేస్తారు, ఇప్పుడు ఒక పీసే అవుతుంది. అదొక అందులో ప్యాకెట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకలాంటి కెమికల్ హెయిర్ పంపించి ప్యాక్ చేస్తారు. సో అది ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. నెంబర్ 3, పిక్కలు మీరు ఏ బ్రాండ్ కొన్నా ఫస్ట్ లేటెస్ట్ డేట్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు సాగుతుంది కదా, కొత్త పచ్చడి ఇప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. అందువల్ల అది నిలవేలి కలిసి పాడవుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు లేటెస్ట్ డేట్ ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. మూడోది, సేమియా కొంటుంటారు కదా చాలామంది. సేమియా కొనేటప్పుడు ఈ రోస్టెడ్ తీసుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రోస్టెడ్ మన ఇంటికి వచ్చి ఆపక్కర్లేదు. మనం ఏపినా కంపెనీ చేసినంత క్లారిటీగా రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. రోస్టెడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్గా కోకోనట్ ఈ మధ్యన తెగ రేటు పడిపోయిందండి. 50 రూపాయలు చేసేసారు అందరూ ఇంత కాయ తీసుకెళ్ళి. ఎందుకంటే అలాగా జనాలు పూజలు ఎక్కువైపోయింది అని అందరూ తగ్గించేస్తే అక్కడ ప్రొడక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా దిగొస్తారు అక్కడ రైతులు కానీ వాళ్ళు కానీ. ఒకసారి చెట్టు వేసిన తర్వాత వాళ్ళ కాయలు వస్తూనే ఉంటాయి. దానికి వ్యవసాయం ఇబ్బంది పడిపోక అవసరం లేదు, ఆ ప్రొడక్షన్ వస్తూనే ఉంటుంది. దానివల్ల ఆటోమేటిక్ రేట్ పెంచేశారు ఈ మధ్యలో దళారులు లేదా వాళ్ళు. అక్కడ తగ్గితే ఇక్కడ రేటు ముందు కొట్టడం మానేయండి. ఒకప్పుడు కొబ్బరికాయ అంటే దేవుడు ముందు టపాకని కొట్టేవారు, దేవుడు చూసి దేవుడిని మొక్కుకొని కొట్టేవారు. ఇప్పుడు ఏం చేస్తారు, అలా గుడిలో ఊరిసేవారిని ఎక్కడో పెడతారు ఆ చేతులు కొడుకుని దగ్గర, అక్కడ కొట్టుకొని తీసుకొచ్చి చూపిస్తారు. ఎందుకు వచ్చింది అలాగే? ఎందుకంటే దేవుడి ముందు కొడితే ఒక లెక్క ఉండదు. కొన్ని గుళ్ళు అయితే ఎక్కువ జనాలు ఉంటే బాగా కొట్టేస్తారు, మనకి ఇస్తారు కాయలు. ఇంకేముంది దాని ఫలితం? గొడ్డ పాయింట్. బాయ్.